ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. వనమాలి గదీశాగ్ని శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో బిరక్షతు. ఈ సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ అందరూ కూడా జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఎన్నో రకాల ఇంద్రియాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఆ ఇంద్రియాలను అడ్డుకునేవి ఇంకా చాలా ఉంటాయి. అయితే ఈ అడ్డన్నిటినీ తొలగించి ఆ పరమాత్మని చేరుకోవటానికి ఉత్తమమైన మార్గమే ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకునే ఆ పరమాత్మని దర్శనం. ఇదే వైకుంఠ ఏకాదశి. మరి ఈ పర్వదినం రోజున ఆచరించాల్సిన విధి విధానాల గురించి, ఆ విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ధర్మనిధి ఆగమవారధి డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ముకుంద రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మొదలే చెప్పుకున్నాం, అన్ని వ్రతాలకు విధానం ఒకటేను అని. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క విధానం అంటూ ఉండదు. ప్రతి వ్రతానికి శిరస్నానం అవసరము. సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయటం అవసరము. సామాన్యంగా ప్రతిదినము కూడా సూర్యోదయాత్ పూర్వం లేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి. శక్తి ఉంది, అవకాశం ఉంది, చల్లనీళ్ళు స్నానం చేయాలి. ఇంకా శక్తి ఉంది, నదీ స్నానం, వాస్తవంగా సముద్ర స్నానం కాకుంటే నదీ స్నానం, కాకుంటే వాపి స్నానం, కాకుంటే కూప స్నానం, ఇవేవి కాకుంటే ఇంట్లో స్నానం. ఏ స్నానం చేసినా సూర్యోదయాత్ ప్రాకు చేయాలి. మార్గశీర్ష కార్తీక మాసములలో ఉన్న మాహాత్యం ఏమిటి అంటే, సూర్యోదయాత్ పూర్వం ఉన్న నీటిలో 360 కోట్ల తీర్థాలు ఉంటాయి. అప్పుడు చేస్తే ఆ ఫలితం అంతా మనకే వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్ వాటర్లో ఏమైనా ఉద్ధృతై అనుద్ధృతై చెప్పాడు. అంటే మనం బావిలో నుంచి తోడి తీసినా తోడక తీసినా అన్నిట్లో ఉంటాయి. అయితే అవకాశం ఉంటే ఓ తులసి దళం ఆ నీటిలో వేసుకొని, ఒక ఉసిరికాయ ముక్క ఆ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇది ప్రధాన నియమం. సరే, శుచి శుభ్రత మామూలు విషయాలే ఆచరిస్తాం మనం. ఆ రోజు న్యాయంగా ఏకాదశికి ఆచరించే నియమాల శాస్త్రం ప్రకారం అయితే దశమి నాడు ఒకే పూట తినాలి, రాత్రి పూట నిద్రపోకూడదు. ఏకాదశి నాడు 2 పూటల ఉపవాసం ఉండాలి, రాత్రిపూట నిద్రపోకూడదు. ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే 8 గంటల లోపే భోజనం చేయాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోకూడదు. ఇది విధానం. అంటే ఏమిటి? 4 పూటల నిద్ర మానేయాలి మనం చెప్పుకున్నాం. అంటే దశమి ఒక పూట, ఏకాదశి ఒక పూట, ద్వాదశి ఒక పూట, ద్వాదశి మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు. 4 పూటల నిద్ర మానేయాలి. అలాగే 4 పూటల ఆహారము మానేయాలి. నిద్ర మానేయాలంటే ఏదో డ్యాన్సులు చేస్తాం, రికార్డ్ డ్యాన్సులు చేస్తాం, ఇంకేదో ఆడుకుంటాం కాదు. పరమాత్మ నామ సంకీర్తనం చేయాలి, పురాణాలు వినాలి, పురాణ కథలు వినాలి, భగవంతుని భజన చేయాలి, భగవంతుని ధ్యానం చేయాలి. పరమాత్మ యొక్క ఆరాపంతో అందరు కూర్చొని అవే దర్శించుకుంటూ అవే చెప్పుకుంటూ కాలం గడపాలి. పొరపాటున నిద్రకు ఉండలేని వారు, అలాంటి వారు స్వామి నా వల్ల కాదు, క్షమించండి, ఇంతవరకే చేయగలని ఎంతవరకు నిద్రకు ఉండగలరో అంతవరకు భజన చేస్తూ కూర్చోండి. భజన చేసినందువల్ల నిద్ర కూడా రాదు న్యాయంగా. అథవా ఉండలేము, మరీ ఏదో ఇబ్బంది ఉంది శరీరానికి అన్నప్పుడు, అయ్యా ఇది మా శక్తి, క్షమించండి అని స్వామి క్షమాపణ చెప్పుకొని నిద్రపోయే పక్షం తర్వాతి పక్షం. కాబట్టి 4 పూటల ఉపవాసము, 4 పూటల నిద్ర లేకుండా ఉండటము స్వామికి ఆరాధన. మరొక విషయం గుర్తుంచుకోవాలి, ఏ ఏకాదశి నాడైనా వ్రతంలో ఉన్నవారైనా తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. మరి మన ఇంట్లో చేసుకున్న దేవాలయానికి వెళ్ళాలి, స్వామిని సేవించాలి, దర్శించాలి. అక్కడ ప్రసాదం పెడతారు.
ఏకాదశి అండి ఇవాళ నేను తీసుకోను అని తిరస్కరించారనుకోండి ప్రసాదాన్ని, వ్రతమంతా నిష్ఫలం, పుణ్యం రాకపోగా నరకలోకం సంభవిస్తుంది. అంటే మరి కాబట్టి అందరూ ఉపవాసం ఉన్నప్పుడు మరి అలాంటి పదార్థాలు నివేదన చేయడం, ఉపవాసం దేనికి? దేనికి ఉపవాసం? దేనికోసం? పరమాత్మ అనుగ్రహం కోసం. ప్రసాదం ఎవరిది? స్వామివారిది. నీ అనుగ్రహం కావాలి, నువ్వు పెట్టింది తిననుంటే ఎట్లా ఉంటుందండి కదా. కాబట్టి ఏకాదశి నాడు కానీ దశమి నాడు కానీ పరమాత్మకు ఎలాంటి ప్రసాదాలు నివేదన చేయాలని నియమం ఉంది, మన ఇష్టం వచ్చింది కాదు. ఎలాగో ఏం తినం కాబట్టి బాగా పెరుగు పోసి దజ్జోదం చేసి ప్రసాదం ఇంత తింటాను, ఇంత పులిహోర తింటాను, అది అర్థం కాదు. ప్రసాదం అంటే ఎంత తీసుకోవాలి? కేవలం మృగముద్ర మాత్ర పరిమితం అని ఇంత ఇలా తీసి ఇలా పెడతారు, అది నోట్లో వేసుకోవాలి. పెట్టండి వాడు ఏకాదశి తేండి అని తీసి ఇంత పెట్టి తీసుకొని ప్రసాదం అండి, అన్నం తినడం లేదు, ఓ ఇంత చక్కెర పొంగలి, ఓ ఇంత పులిహోర, ఇంత దజ్జోదనం, ఉపవాసం ఉన్నానండి. ఎవరికి తృప్తి కలగటాని కోసం? భగవత్ ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించండి, ప్రసాదాన్ని తిరస్కరించకండి. అది కూడా మీకు ఒకవేళ ఎందుకు వచ్చిన ఇబ్బంది మాకు అనుకుంటే ప్రసాదం తీసుకోండి, చేతులతోటి ఆఘ్రానించండి, వాసన చూడండి, పక్కవారికి ఇవ్వండి. నమస్కరించారు, ఆఘ్రానించారు, పక్కవారికి పెట్టారు, ఇబ్బంది ఏం లేదు. దీని ఉద్దేశ్యం భగవత్ ప్రసాదాన్ని తిరస్కరించవద్దు అని మాత్రమే. కానీ ఈ వంకతో కడుపు నిండా ప్రసాదం తిందామని మాత్రం కాదు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నియమాలు పాటించండి, స్వామి ఆరాధన చేయండి, భజన చేయండి. 10 ఇంద్రియములు 11 ఇంద్రియములు ఏకాదశి కదా, 11 ఇంద్రియములను పరమాత్మ దగ్గర ఉంచుట ఉపవాసం అంటే. ఉపవాసం, ఉపవసతి, దగ్గర ఉంచుట. 11 ఇంద్రియాలను దగ్గర ఉంచాలి స్వామి దగ్గర. ఒకవేళ తినకుండా ఉండలేమండి, మేము తింటేనే బాగా భజన చేస్తాం, చేయండి తిని. శాస్త్రకారుడు చెప్తాడు, నోపవాస వరప్రోక్త కథా విఘ్నకరో యది భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. పరమాత్మ కథను వినటానికి భోజనం ఉపకరిస్తే భోజనం చేసి వినండి. ఉపవాసం అనేది కథకు విఘ్నం కలిగిస్తే ఉపవాసం మానేయండి. శాస్త్రకారుడు మనను ఇబ్బంది పెట్టడు. కానీ పరమాత్మ యందు మీకు భక్తి ఎక్కువ ఉంటే అసలు అన్నం మీద ఆహారం మీద మనసే ఉండదు. కాబట్టి ఇంత నియమంగా నిష్టగా పరవశంతో చేయండి, భక్తితో చేయండి, ప్రేమతో చేయండి, నిర్బంధంతో కాదు, ఇబ్బంది పడుతూ కాదు, చెప్పిన వారిని నిందించుకుంటూ, విధించే వారిని పెద్దవారు ఎవరు చెప్పారు, ఎందుకు వచ్చిన బాధో ఇది, ఇలాంటివన్నీ మానసికంగా కృంగిపోతూ బాధపడుతూ అయిష్టంగా ఆచరించకండి. భక్తి ఉంటేనే ఆచరించండి, శ్రద్ధ ఉంటేనే ఆచరించండి, పవిత్రమైన భావనతో ఆచరించండి, పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు.